డెఫినెట్గా అండి. ఎందుకంటే నేను చెప్పాను కదండి, బేసిక్గా బ్రేక్ తీసుకోవడానికి కారణం మొనట్ని వచ్చింది చేసే విధానాల్లో అని. సో డెఫినెట్గా ఏంటంటే ఐఎమ్ ట్రయింగ్ టు ఎవాల్వ్ యాజ్ అ పర్సన్ ఇన్ రిగార్డింగ్ టు స్క్రిప్ట్స్. సో ఖచ్చితంగా ఏంటి అంటే దిస్ ఇస్ ద బిగినింగ్, దెర్ ఆర్ మచ్ మోర్ డిఫరెంట్ స్క్రిప్ట్స్ విచ్ వీ వాంట్ ట్రై. సో లెట్స్ సీ, దిస్ వాజ్ లైక్ అ వెరీ లైటర్ ఫిలిం. సో వాట్ ఎవర్ వీ వాంటెడ్ టు టెల్ డెఫినెట్గా మేము చెప్పామని అనుకుంటున్నానండి. ఆల్ ది బెస్ట్ అండి, లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మోర్. వెంకీ గారు, థ్యాంక్ యూ. వెంకీ గారు సార్, రైటింగ్ పరంగా మీకు చాలా మంచి అప్లోజ్ వచ్చింది. థ్యాంక్ యూ. నేను చాలామందిని అడిగితే వాళ్ళు చెప్పారు ఏంటంటే త్రివిక్రమ్ టింజ్ కనిపించింది ఈ అబ్బాయిలో అన్నారు. అదే ఆయన స్ఫూర్తి కానీ ఆయన ప్రభావం కానీ ఎంతవరకు? ఐఎమ్ బ్లెస్ సార్. యాక్చువల్లీ అలాంటి ట్యాగ్ రావడమే నేను చాలా రెస్పాన్సిబిలిటీ ఇలా ఉంది అది. అఫ్ కోర్స్ సార్, అంటే త్రివిక్రమ్ గారు చిన్నప్పటి నుంచి నువ్వే ఇంకా మల్లేశ్వరి, సో ఆయన క్లాసిక్స్ ఉన్నాయి సార్. ఆయనలాగా డెఫినెట్గా ఎప్పటికీ రాయలేనేమో. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ వెన్ పీపుల్ ఆర్ సేయింగ్ త్రివిక్రమ్ గారి డైలాగ్స్లో, ఒకప్పుడు త్రివిక్రమ్ గారి డైలాగ్స్లో ఉన్నాయన్న అంటే అఫ్ కోర్స్ బ్లష్ అవుతాం కదా సార్, ఇంకేం చెప్తాం. అంటే దానిలో ఇంక నేను దాని నుంచి ఏమి ఎదుక్కుంటాను, సరే నెక్స్ట్ నుంచి ఇంకా బాగా రాయాలనుకుంటాను తప్ప ఇంకా దాని నుంచి ఏం. యాక్చువల్లీ ఐఎమ్ ద వన్ హూ సెడ్ అండి 2 years బ్యాక్ చెప్పాను. చాలా తిన్నేర్చున్న కాన్సెప్ట్ ఇది సార్. ఏమవుద్దో తెలియదు, ఎలా రిసీవ్ చేసుకుంటారో అర్థం కాదు. అవును సార్. ఒకవేళ చాలా అవేగా వెళ్ళి ఆలోచిస్తే మాత్రం మీరు చెప్పదలుచుకున్న పాయింట్ అంతా అవును అబాస్పాలే ప్రమాదం ఉంది. దాని నుంచి తప్పించుకోవడానికి మీరు ఎంచుకున్న మార్గం ఏంటి అసలు? హానెస్ట్గా ఉండమే సార్ స్క్రిప్ట్కి, అంతే. అంటే ఈజీ రూట్స్ ఎత్తుక్కోలేదు. సో అంటే కొన్నిసార్లు స్క్రిప్ట్తో విల్ బీ లక్కీ సార్. ఏదో రాసినప్పుడు ఫ్లో మంచిగా వస్తుంది, కుదిరేస్తుంది అంతే. సో దట్ ఈస్ మై లక్. కొంచెం ఫోకస్ ఏంటంటే మీరు అన్న ఎడ్జ్ని దాటకుండా ఎలా చూసుకోవాలనే దాని మీద పెట్టాను. రెసిపీ కుదిరిపోయింది మీకు, అంతే సార్. అది ఎలా ఉండారు అన్నది ఇప్పుడు మీకు అర్థం కాలేదు. రోహిత్ గారు సార్, మీరు ఈ కథ గురించి కానీ సినిమా గురించి ఎప్పుడు చెప్పినా కొన్ని సందర్భాల్లో సామాజిక వర్గంతో కంపేర్ చేసేవారు. తీరా చూస్తే రెండు ఒకేలాంటి, అంటే దాదాపుగా ఇంటర్వెల్ బ్యాంక్ దగ్గర ఒక చిన్న షాకింగ్ ఎలిమెంట్ చేస్తున్నప్పుడు మీకు అంటే సామాజిక వర్గం కన్నా ముందే ఇలాంటి ఐడియా మీ దగ్గరకు వచ్చినప్పుడు ఇది ఎలా పే ఆఫ్ అవుద్ది, ఇది ఏమైనా రిస్కీ పాయింట్ అని అన్న మైండ్ సెట్ ఏమైనా అన్న భయం ఏమైనా ఉందా మీకు? ఫస్ట్ ఇనీషియల్గా ఐడియా చెప్పినప్పుడు ఆ కంగారు ఉండిందండి. బట్ ఒకసారి ట్రీట్మెంట్ రాసిన తర్వాత వీ వర్ కాన్ఫిడెంట్. యాక్చువల్గా చెప్పాలంటే సామాజిక వర్గం నా ఐడియా, ఎందుకంటే విష్ణు నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. సో విష్ణు ఒకరోజు ఐడియా చెప్పకముందే ఈ ఐడియా ఉన్నది, ఆల్మోస్ట్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. సో ఆ టైంకే వీ స్టార్టెడ్ రైటింగ్ అండి. బట్ ఏంటి అంటే వీ నో ఈవెన్ బట్ ఏంటంటే వీ వాంటెడ్ టు రౌండ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ. అండ్ చాలా తిన్నెడ్జ్ అండి, సామాజిక వర్గంలో అయినా ఇంకా చిన్న లెవరేజ్ ఉంటుంది, యూ కెన్ గో, కొంచెం వెళ్ళొచ్చు, దీంట్లో వెళ్ళడానికి లేదు. సో యూ నీడ్ టు రౌండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ప్రాపర్లీ. అండ్ ఈవెన్ ఒక చిన్న లుక్ రాంగ్ ఇచ్చినా మొత్తం బూత్ అయిపోద్ది ఇది. సో వీ వర్ లైక్ వెరీ కాన్షియస్ వైల్ రైటింగ్ అండ్ షూటింగ్ ఆల్సో. అందుకే ఏంటంటే ఏ క్యారెక్టర్ అయినా సరే ఆ క్యారెక్టర్ లోపలే ఉంచాల్సి వచ్చింది. సో ఇప్పుడు సత్యపాపం చాలా చేశాడు, ఇలా చేయనా అని ఇంకా అడిగాడు, ఆడితే చేయించి ఉండొచ్చు కూడా. బట్ ఏంటి అంటే ఎక్కడైనా ఎడ్జ్ దాటిందంటే ఒక సీన్లో అయినా సరే మొత్తానికి మోసం అయిపోద్ది. సో హీ వాజ్ వెరీ కేర్ఫుల్ ఆ విషయంలో. సత్యతో కూడా బాగుందండి అని చెప్పి వద్దండి అనేవాడు. సో ఎంతవరకు కావాలో అంతవరకే తీసుకున్నాం, లేకపోతే స్లాబ్ స్టిక్ చేయడం చాలా ఈజీ అండి. ఈ కాంప్లికేటెడ్ పాయింట్ కాకుండా సామాజిక వర్గం లాగా కొంచెం సింపుల్గా ఉంటే ఐ థింక్ ఇంకా ఎక్కువ నవ్వించే ఆస్కారం ఉండేదేమో. ఈ జర్నీలో వెంకీ కెపాసిటీ క్యాపబిలిటీ మీకు అర్థమై ఉంటుంది. నెక్స్ట్ సినిమా కూడా ఏమైనా లాక్ చేస్తారా? యాక్చువల్గా ఫస్ట్ దీనికంటే ముందు రాసిన ఇంకో కథ ఉందండి, అది చేయాలి మేమిద్దరం. అన్ని దట్ ఈస్ ఆల్సో అ లవ్ స్టోరీ. బట్ ఏంటి అంటే వీ ఎంజాయ్డ్ రైటింగ్ దట్ స్క్రిప్ట్. తను రాస్తున్నప్పుడు డే ఆన్ డే డిస్కషన్. సో ఆ సినిమా చేస్తామండి డెఫినెట్గా. థియేటర్ రెవెన్యూ పరంగా ఏమైనా అంత హ్యాపీనా? నో నేను విపరీతంగా చేసేస్తుంది ఇవన్నీ చెప్పను. ఐఎమ్ వెరీ ఫ్రాంక్. ఇట్ స్టార్టెడ్ ఆన్ అ గుడ్ నోట్. బట్ ఏంటంటే వీ నీడ్ టు సీ మోర్ రైస్. సో ప్రాబబ్లీ దిస్ వీకెండ్ విల్ సీ, వీకెండ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో ఈ 3 days ఐ థింక్ వీఆర్ హోపింగ్ ఇట్ విల్ డూ మచ్ బెటర్. ఆల్ ది బెస్ట్. వెంకటేష్ గారు,
సార్ రోహిత్ గారు అన్నట్టు ఈ పాయింట్ని డీల్ చేయడం కొంచెం టఫ్ జాబ్ అండి, బట్ బాగా హ్యాండిల్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాకి వచ్చేసరికి ఈ మధ్యకాలంలో సత్య కామెడీని కొంతవరకే వాడుకున్నారు కొంతమంది దర్శకులు కూడా, ఫస్ట్ హాఫ్ వరకు లేదంటే అంటే త్రూ అవుట్ వాడుకోలేదు తనని. ఈ సినిమా వరకు మీరు త్రూ అవుట్ వాడుకున్నారు, హిలేరియస్గా నవ్వించారు ఆ క్యారెక్టర్తో. సో ఏంటి ముందు నుంచి స్క్రిప్టింగ్లో ఆ క్యారెక్టర్ అంతా ఉందా లేదంటే ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్ళారు? కాదండి, మేకింగ్లో కానీ ఫస్ట్ నుంచి అంతే క్యారెక్టర్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ నాకు సత్యాన్ అంటే చాలా ఇష్టం, మామూలు ఇష్టం కాదు. నేను స్క్రిప్ట్లో 2 పేర్లు రాస్తాడు. సత్య అంటే నాది, అంటే నేను హీరోని కాబట్టి నా దగ్గర ట్రావెల్ అవుతున్నాను, నా పేరు రాసేవాడు. ఇంకో పేరు సత్య. ఇప్పుడు అడిషనల్గా యాడ్ అయిన పేరు వాస్కి. సో సత్య గారి ఫస్ట్ నుంచి ఉందండి. యాక్చువల్లీ ఆయన స్క్రిప్ట్ చెప్పి వెంకీ అన్నప్పుడు బెంగ వచ్చింది నాకు. ఇంకా బాబు ఏం చేయబోతే ఎలా అని ఆయన దగ్గరికి వెళ్ళి బెంగ పెట్టుకుంటే, అంటే కొంచెం ఆ ఫేస్ ఉంటుంది కదండి, చిన్న పప్పీ ఫేస్లు పెట్టుకుంటే చేస్తారు కాబట్టి అలాంటి ఫేస్ పెట్టి ఏదో లాగేసాను ఆయన లోపలికి. సో నవ్ ఐ థింక్ ఈజ్ వెరీ హ్యాపీ. సత్య అన్న కూడా చాలా హ్యాపీ అని అనుకుంటున్నా. సో ఫస్ట్ నుంచి ఉందండి త్రూ అవుట్. అంటే నాకు ఇష్టం అండి, ఇష్టపడి రాసుకున్నాను అంతే సత్యాన్న కోసం. అండ్ నవ్ ఐఎమ్ హ్యాపీ అది పే ఆఫ్ అవుతున్నందుకు. సత్యాన్ని నమ్ముడండి, ఇంకా నమ్ముడు. మీరైనా చెప్పండి, మీరు అందరైనా అన్న మీరు మీదే బాగుంది అంటున్నారంటే ఏం చేస్తాం ఇంకేం మనం అంటాడు. సో ప్లీజ్ టెల్ హిమ్ దట్ ఈ డిడ్ అ గ్రేట్ జాబ్. నేనైతే వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. వెంకీ గారు మ్యామ్. హాయ్ అండి. సో సినిమా చూశాను, నేను చూసిన తర్వాత యాక్చువల్లీ రివ్యూస్ కూడా తీసుకున్నాను. మీరు చేసిన స్టోరీ కానీ మీరు చేసిన కృషి కానీ ఎలా రిజల్ట్ వచ్చింది ఏంటి అన్నది ఒక ఆవిడ రివ్యూ నాకు చెప్పారనమాట. ఏంటంటే ఆవిడ చాలా ఏజ్డ్, అలాంటి వాళ్ళు ఈ కాన్సెప్ట్ తీసుకుంటారా లేదా అని నాకు ఒక డౌట్ ఉండే అనమాట. ఆవిడని అడగంగానే చాలా బాగా నచ్చిందమ్మా, నాకు చాలా బాగా నచ్చింది, అలా భలే ఆలోచించారు అసలు డైరెక్టరు. ఈ సినిమా అన్ని ఏజ్ వాళ్ళు చూడొచ్చు, యూత్ చూడొచ్చు, మేము చూడొచ్చు, పేరెంట్స్ మేము తెలుసుకోవచ్చు, అండ్ యంగ్ వాళ్ళు చూడొచ్చు. ఇప్పుడున్న జనరేషన్కి కరెక్ట్గా ఇలాంటి స్టోరీ సూట్ అవుద్ది అన్నప్పుడే ఓకే వెంకటేష్ గారు మార్కులు వేసుకున్నారనమాట అని చెప్పి నాకైతే అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే ఇంత ఈ థిన్ లైన్ ఏదైతే ఉందో అందరూ చెప్తూనే ఉన్నారు కదండి, కాస్త అటు ఇటు అవుతుందేమో అని చెప్పి చాలాసార్లు చూసినంతసేపు ఏమన్నా కొంచెం అటు ఇటు అవుద్దని మేము చాలాసార్లు అనుకున్నాం. వాట్ ఈస్ యువర్ పర్సనల్ అంటే కరెక్షన్స్ ఎన్నిసార్లు చేశారు ఈ లైనప్లో? యాక్చువల్లీ అంటే ఒక్కటి మాత్రం